అమరావతిలో నిర్మాణ పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్న తరుణంలోని వాగులకు సంబంధించిన విస్తరణ కూడా పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రధానంగా అమరావతిలోని కొండవీటి వాగు అట్లాగే పాలవాగు ఈ రెండు కూడా చాలా కీలకమైన వాగులు. ఈ వాగులకు సంబంధించి ఇప్పటికే అమరావతికి ముంపు ఉంది అనేది మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ వాగుల విస్తరణ దానిపై కూడా పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. శరవేగంగా కొండవీటి వాగు అట్లాగే పాలవాగు విస్తరణ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే టెండర్ల ద్వారా ఎంవీఆర్ ఇన్ఫ్రా కంపెనీకి కూడా పూర్తి బాధ్యతలు అప్పచెప్పిన నేపథ్యంలో రాబోయే 90 రోజుల్లో కూడా నిర్మాణ పనులు దాంతోపాటు ఈ పనులను కూడా పూర్తి చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక టార్గెట్ ఫిక్స్ చేసింది. ప్రస్తుతం మనం కొండవీటి అట్లాగే పాలవాగుకు సంబంధించిన పనులను శరవేగంగా ఈ విధంగా జరుగుతుందనే దానిపై కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా కొండవీటి వాగు అట్లాగే పాలవాగు ఈ రెండు కూడా చాలా కీలకమైన వాగులు అమరావతి రాజధాని ప్రాంతంలోని. కొండవీటి వాగు చూసినట్టయితే దాదాపు 24 కిలోమీటర్ల పొడవున ఈ వాగు ఉంటుంది. ఇది ఫిరంగిపురం మండలం కొండవీడు ప్రాంతం నుంచి కూడా ఈ వాగుకు సంబంధించి అక్కడి నుంచి కూడా పారుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ వాగు ప్రధానంగా ఫిరంగిపురం, తాడికొండ మండలం, అనంతవరం దాంతోపాటు ప్రధానంగా మనం చూస్తున్న ఈ మందడం మీదుగా వెలగపూడి మీదుగా ఇది కృష్ణాయపాలెం నుంచి పెనుబాక నుంచి ప్రకాశం బ్యారేజ్ వద్ద వరకు కూడా వెళ్తుంది. ఇప్పటికే కొండవీడు వాగు సంబంధించి ప్రకాశం బ్యారేజ్ వద్ద ఒక లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఏర్పాటు చేశారు. దాని ద్వారా ఈ వరద నీరు అమరావతి ప్రాంతానికి వచ్చిన వరద నీరు మొత్తం కృష్ణానదిలోకి కలిసే విధంగా కూడా ప్రకాశం బ్యారేజ్ మీద కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇంకా పాలవాగు కూడా చూసినట్టయితే దాదాపు 20 కిలోమీటర్లకు సంబంధించి పొడవు ఉంది. ఈ వాగుకు సంబంధించి కూడా తవ్వకాల కార్యక్రమం చేపడుతున్నారు. విస్తరణ కార్యక్రమం కూడా స్పష్టంగా కనపడుతుంది. ఈ రెండు వాగులు విస్తరించడం ద్వారా ఇది అమరావతి ప్రాంతంలోని కీలక నగరాల మీదకు కూడా ప్రకాశం బ్యారేజ్ వరకు వెళ్ళే దిశకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు సంబంధించిన వాగులు విస్తరణ కార్యక్రమం మనం చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ప్రొక్లైన్లు రాళ్ళ ద్వారా ఈ మట్టిని తవ్వేసి పూర్తిగా విస్తరణ చేస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లోని ఒక పర్యాటక కేంద్రాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దబోతుంది. ఈ రెండు వాగులను ఈ విధంగా తీర్చిదిద్దడం ద్వారా రాబోయే రోజుల్లోని అమరావతి ప్రాంతం చూడటానికి చాలా సుందరీకరణగా కనిపించే దిశకు కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా మనం చూస్తున్న ఇటు విజువల్సే కావచ్చు, మరోపక్క అటువైపు కూడా చూద్దాము. అటువైపు కూడా భారీ ఎత్తున ప్రొక్లైన్లు దాంతోపాటు క్రేన్లతో కూడా వాగు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. కొండవీటి వాగు చాలా కీలకమైన వాగు. ఎందుకంటే ఈ కొండవీటి వాగుకు వరద వస్తే పెద్ద ఎత్తున రహదారులు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా గుంటూరు వైపుగా తాడికొండ నుంచి అమరావతికి వచ్చే మార్గంలో ఈ వాగు పొంగటం వల్ల చాలా కాలంగా ఆ ప్రాంతంలోని వరద వల్ల పూర్తిగా రహదారులు అట్లాగే రాకపోకలు కూడా ఇబ్బంది తలెత్తిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని అమరావతి ప్రాంతానికి ఖచ్చితంగా ఈ వాగు వల్ల ఇబ్బంది ఉంది అనేది మాత్రం గ్రహించిన కూటమి ప్రభుత్వం ఈ వాగు విస్తరణ పనులు దాంతోపాటు ఆయా నగరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగానే కొండవీటి వాగుకు సంబంధించిన విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 90 రోజుల్లో ఈ విస్తరణ పనులు పూర్తి చేయాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎంవీఆర్ ఇన్ఫ్రా కంపెనీకి సంబంధించిన కాంట్రాక్ట్ కంపెనీకి కూడా పూర్తిగా ఒక టార్గెట్ అప్పచెప్పిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే కొండవీటి వాగు అట్లాగే పాలవాగు ఈ రెండు వాగులు కూడా చాలా కీలకంగా ఉన్న అమరావతి ప్రాంతంలోని ఖచ్చితంగా ఈ వాగులు విస్తరించడం దాంతోపాటు ఎక్కడైతే ఆ ప్రాంతంలో వెళ్తున్న ఆ ప్రాంతాలకు సంబంధించిన మట్టి పూర్తిగా చదును చేసి పూర్తిగా ఈ వాగుకు సంబంధించిన నీరు ఇటు తాడికొండ మండలం నుంచి ఇటు అమరావతి ప్రాంతం వెలగపూడి దాంతోపాటు కృష్ణాయపాలెం మంగళగిరి మండలం ఈ ప్రాంతాల మీదుగా ఈ వాగుకు సంబంధించిన నీరు వెళ్లే దిశకు కూడా అన్ని పనులు శరవేగంగా జరుగుతుంది. ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్కు పూర్తిగా ఈ వాగుకు సంబంధించిన నీళ్లు వెళ్లే అవకాశం ఉండే పరిస్థితుల్లోనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వాగు నిర్మాణాలు జరుగుతుంది. కొండవీటి వాగు సంబంధించి పూర్తి వేడిత కాదు విస్తరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కొండవీటి వాగు ఎలాగ ఉపయోగపడుతుంది అమరావతి కంటే, ఎక్కడ పుట్టిందంటారు? కొండవీటి వాగు అనేది అది ఫిరంగిపురం మండలంలో పుట్టింది. అక్కడ కొండల మీద నీళ్ళన్నీ కిందకు వస్తాయి బాగా వర్షాలు పడ్డప్పుడు. ఎక్కడైనా సరే వర్షం పడ్డప్పుడు కొండ మీద నీళ్ళన్నీ కిందకు వస్తాయి కదా. అక్కడి నుంచి అది లావు మీదుగా పడి తాడికొండ మీదుగా అది నీరుకొండ మీదుగా వచ్చి కృష్ణాయపాలెం మీదుగా పడి మన ప్రకాశం బ్యారేజీ దగ్గరికి వచ్చింది. దాన్ని ఇంకా బాగా ఇప్పుడు వెడల్పు అది బాగా డెవలప్ చేస్తున్నారు కనుక ఇప్పుడు ఇదివరకు కొంచెం ముంపు ఉండేది. ఇప్పుడు ఆ ముంపు అనేది లేకుండా శుభ్రంగా అక్కడ మోటార్లు పెట్టారు. ఏదైనా అవసరమైతే తోడి పోయడానికి కూడా దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు బాగానే చేస్తున్నారు కనుక
బాగానే నీట్గా ఉంటుంది. ముంపు అనేది ఉండదు. కొండవీటి వాగు ఒకటి, పాల వాగు ఒకటి, ఈ రెండు కూడా ముంపు అనేది లేకుండా ఇప్పుడు మొదలుపెట్టారు కనుక వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. ఇక దానివల్ల ఏమి ఇబ్బంది లేదు, బాగానే జరుగుతాయి అని చెప్పని అనుకుంటున్నాను. అంటే ఎలా ఉండిపోతుంది అమరావతి నిర్మాణాలు ఒక పక్క జరుగుతుంది, మధ్యలో పాలవాగు కొండవాగు ఎంత సుందరంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి, ఎలా ఉండబోతుంది అంటారు? బాగానే ఉంటుందని చెప్పని మేము ఆశిస్తున్నాం. మోడీ గారు కూడా వస్తున్నారు, మోడీ గారు కూడా వచ్చి మాకు సహకరిస్తారు కనుక బాగానే ఉంటుందని చెప్పని మేము ఆశిస్తున్నాం. కొండవీటి వాగంటే ఇతర అవసరాలకు అవపడేది ఏం లేదు. అది ముంపు ప్రాంతానికి ముంపు రాకుండా దాన్ని కృష్ణానదిలో కలపడానికి దాన్ని బాగా డెవలప్ చేస్తున్నారు. అది ఎక్కడో పుట్టింది కదా, అది అది మన పరిమి తాడికొండ ఈ అక్కడి నుంచి వచ్చే వాగు, ఆ పైనుంచి ఇక్కడ ఈ రాజధాని ఏరియాలో ఎక్కడో కూడా ముంపు పడకుండా దానికి అక్కడ బ్యారేజీ దగ్గర మోటార్లు పెట్టారు. ఈ కాలువలు అది దాని మరమ్మతులు బాగా చేస్తున్నారు. మామూలుగా ఈ కొండవీగు వాగు సంబంధించి వరదలు వచ్చినప్పుడు ఇతర భారీ వర్షాలు వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు మీరు? అంత ఇబ్బంది ఏం లేదులే, కానీ కొంచెం ఆ పళ్ళ పంచులు కొంచెం మునిగాయి. ఊళ్ళకైతే అంత ఇబ్బంది ఎప్పుడు ఏమి లేదు. అది ఎంత వచ్చినా కానీ ఆ వరవలు ఉండే, ఆ వరవ మూలాన కృష్ణానదిలోకి వెళ్ళిపోయేది వాటర్. ఇప్పుడు ఇంకా దాన్ని ఇంకా బాగా పరిశుభ్రంగా చేశారు. ఇంకా మోటార్లు అది పెట్టేసి మంచి అంత ఏ ఫ్లడ్ వచ్చినా ఆగకుండా బాగా చేశారు పరిస్థితి. పోయిన 5 సంవత్సరాలు 14 నుంచే దాని పని బాగా చేశారు. ఈ మధ్యలో 5 సంవత్సరాలు బ్రేక్ పడిపోయింది కనుక ఇప్పుడు ఎమ్మనే రాగానే ముందు ఆ పనులు చేస్తున్నారు. ఇప్పుడు 90 రోజుల్లోనే పాలవాగు కొండవీటి వాగు పనులు పూర్తి అవ్వాలని గవర్నమెంట్ బాగా శరవేగంగా ఉంది. అది అంటే ఈ వాగు ఎంతవరకు ఉపయోగపడింది? అంటే ఈ ఏరియాలోనే అమరావతి నిర్మాణాలు చేపట్టిన తర్వాత ఎలా ఉండబోతుంది అనుకుంటారు? అసలు అమరావతిలో అది ఇప్పుడు మొదలుపెట్టినాక దాని గురించి అనేది అసలు ఈ ఫ్లడ్ గురించి అసలు భయం లేదు. ఏదో లేదో పిచ్చి జనం వాళ్ళ ఆడ బొత్స సత్యనారాయణ ఒకడో, తమ్మినేసేతనముడు ఏడారని ఒకడు ముంపు ప్రాంతం అని ఇవన్నీ కావాలని వాళ్ళు వరదలు ఆఫ్ చేసి బ్యారేజీ ఆఫ్ చేసి కరకట్ట దిగాలి ఇవన్నీ ఆపాలని చంద్రబాబు గారు ఇల్లు మునగాలని చేశారు. కానీ లేకపోతే అంత దానికి అసలు అంత ప్రమాదం ఎప్పుడూ రాలా. అదిగాక ఏంటంటే కొంచెం ఈ రోడ్లు అవి తోమంటారు, కొంచెం వాటర్ ఆగింది అంతేగాని అసలు ఎంత వాటర్ ఆగటం ఇంత చేయటం లేదు. అది ఎప్పుడు కూడా అంత ప్రమాదకరంగా లేదు. ఇప్పుడు ఇది పాలవాగు అనేది చేస్తే చాలా బాగుంటుంది. అది టూరిజంగా కూడా దాన్ని బాగా హెల్ప్ చేసి 25 అడుగులు లోతు పెట్టి చేస్తున్నారు. అది చాలా బాగుంటుంది. అది పాలవాగు మామూలుగా ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తుంది? అది మాత్రం పాలవాగు అంటే ఇక్కడ ఇప్పుడు దొండబాదు ఆధార్ నుంచి వస్తుంది. అది దొండబాదు ఆధార్ నుంచి ఇప్పుడు ఈజవాడ దాకా దానికి అది పాలవాగు అనేది. అంటే భవిష్యత్తులో కొండవీటి వాగు కావచ్చు, పాలవాగు కావచ్చు, అమరావతిలో చాలా సుందరంగా కనిపించాము. సుందరంగా అది పర్యాటక కేంద్రంగా కూడా ఉంటుంది ఈ పాలవాగు. మరి అది దాని గురించి దాని పని కూడా బాగా శరవేగంగా మొదలుపెట్టి 90 రోజుల్లోనే దాని పని పూర్తి అవ్వాలని చేస్తున్నారు. అంటే ఓవరాల్గా చూసినట్టే అమరావతి ప్రాంతంలోని ఎంతో సుందరంగా కొండవీటి వాగు అట్లాగే పాలవాగుకు సంబంధించి పూర్తిగా అన్ని పనులు శరవేగంగా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ 2 వాగుల ద్వారా అమరావతికి ముంపు ఉంది అనేది మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో వీటిని చెక్కపెట్టేందుకు సీఎం చంద్రబాబు దుస్సారించారు. ఈ వాగుల విస్తరణ పనులు శరవేగంగా జరిగే దిశగా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. చాలా జెట్ స్పీడ్లో మాత్రం కొండవీడు అట్లాగే పాలవాగుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కెమెరా పర్సన్ రంగాతో గాలిప్షన్ సిటీ 24/7 అమరావతి నుంచి.